భవానీదేవి కృష్ణని రేవతిని తన రూమ్లోకి పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏమైంది అత్తయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న భవానీదేవి అయితే నేను ముకుందాకి ఆదర్శ్కి పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్క చాలా మంచి మంచి నిర్ణయం తీసుకున్నావు అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే వద్దు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భవానీదేవి అయితే ఏమైంది కృష్ణ, ఎందుకు ముకుందాకి ఆదర్శ్కి పెళ్లి చేయొద్దు అంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నీలో ఏదో టెన్షన్ కనబడుతుంది, అసలు విషయం ఏంటో నాకు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణకి ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటుంది. అది చూసిన భవానీదేవి అయితే నీకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనగానే నీలో ఏదో బెదురు వణుకు కనబడుతుంది, అసలు విషయం ఏంటో చెప్పు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు ముకుంద కడుపులో అయితే బిడ్డ పెరుగుతుంది కదా, ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పగలను నేను అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే ఎందుకు వద్దంటున్నావు కృష్ణ, అసలు విషయం ఏంటో చెప్తావా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా భయపడిపోయి అలాంటిది ఏమీ లేదు అత్తయ్య, అంతా మీ ఇష్టమే అని చెప్పేసి అయితే మాట అనేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా భవానీదేవి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.